అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముచ్చట ఏంటంటే మేమైతే కొత్త గ్లాస్ స్టవ్ తీసుకున్నాం. ఎప్పటి నుండో అనుకుంటున్నా కొత్త గ్లాస్ స్టవ్ తీసుకోవాలని. ఇప్పటికైతే నా కల నెరవేరింది. ఇప్పుడు దాన్ని అయితే మీ ముందు ఓపెన్ చేస్తున్నా. చూడుర్రి ఎంత మంచిగా వచ్చిందో. మన ఇంట్లోకి ఏమన్నా కొత్త వస్తువు వస్తే మన పిల్లలకి మనకన్నా ఎక్కువ మన పిల్లలకి ఎక్కువ హ్యాపీ ఉంటుంది. మా పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. ఇక దానిపైన అద్దం ఉంది కాబట్టి వాళ్ళకి మంచిగా సాఫ్ట్గా అనిపిస్తుంది. అందుకే చేతి పెట్టి అంటారు. ఇంకా ఈ స్టవ్ కింద పెట్టడానికి 4 బ్లాక్ కలర్ స్టాండ్లు అయితే వచ్చినాయి. ఇంకోటి పైన పెట్టడానికి 2 స్టాండ్లు వచ్చినాయి. మళ్ళీ ఒకసారి మీకు చూపెడదామని నేనైతే ముందట పెట్టుకొని చూపెడుతున్నా. ఇక అట్లనే దానికి ఒక రిబ్బన్ వచ్చింది. దాన్ని కూడా కట్ చేసి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే కత్తెర బట్టి కట్ చేస్తున్నా. ఒకసారి పైన తీసి ఇంకేమైనా డ్యామేజ్ వచ్చిందా అని చూసుకుందామని పైన పెట్టుకున్న. బరువు అయితే బాగుంది. ఈ గ్లాస్ స్టవ్ నేమ్ అయితే గ్రీన్ చెఫ్. సిల్వర్ కోడింగ్తో వచ్చింది. మ్యాటే ఫినిష్. ఇంకా నాకైతే మస్తు నచ్చింది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టవ్ని పైన పెట్టుకొని బొట్లు అయితే పెట్టుకుందామని పెడుతున్నా. ఫస్ట్ అయితే ఓం అని రాసినాక కింద కూడా బొట్లు పెట్టిన. మన ఇంటికి ఏ కొత్త వస్తువు వచ్చినా ఇట్లా బొట్టు పెట్టుకొని మంచిగా చేస్తే మంచిగా మంచిగా అనిపిస్తుంది. ఇక బొట్లు పెట్టుడు అయిపోయిన తర్వాత ఒకసారి ముందు నుండి చూపిస్తా. చూడండి ఎంత మంచిగా ఉందో. టిక్కు కలర్ రాకుండా కొంచెం లైట్ కలర్తోనే తీసుకున్నా. దీనికైతే పైపు వెనుక సైడ్ పెట్టుకోవడానికి వచ్చింది. ఎక్కువ శాతం అయితే ఇటు సైడ్కి వస్తుంది కానీ దీనికైతే వెనుక సైడ్ పెట్టుకోవడానికి వచ్చింది. ఇక ఫస్ట్ అయితే పాలైతే పెట్టుకున్నా. కొత్త పొయ్యిలు అంటే ఫస్ట్ పాలతోనే కదా స్టార్ట్ చేసేది. అందుకోసమే పాలైతే పెట్టుకున్నా. తర్వాత అదే స్టవ్ పైన ఇడ్లీలు అయితే వేసి ఇచ్చిన. ఇంకో విషయం ఏంటంటే స్టవ్తో పాటు మా పిల్లల కోసం 2 కొత్త ప్లేట్లు కూడా తీసుకున్నా. అవే ఈ ప్లేట్స్. ఇక వాళ్ళకైతే ఇడ్లీ వేసి ఇచ్చిన తింటారు. తర్వాత మిల్క్ అయితే ఇక పోసి ఇచ్చిన వాళ్ళకి. ఈ ముచ్చట కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి ముచ్చట్లతోనే మేము ముందుకు వస్తాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. విలేజ్ వైఫ్ స్టోరీస్.